ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. మన ప్రభువు మనలను ఎన్నడూ ఎడబాయడు, విడువడు. ఈ వాగ్దానాన్ని నెరవేర్చడానికే యేసయ్య ఇమ్మానుయేలుగా ఈ లోకములో అవతరించారు. యేసయ్య మరణించి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి వెళ్లి పరిశుద్ధాత్మను పంపించారు. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ మనలో, మనతో ఎల్లప్పుడూ ఉంటారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అయితే ఈ దేవుని సన్నిధిని అనుదినము అనుభవించాలి అనంటే మనలో ఎటువంటి ధనాపేక్ష ఉండకూడదు. ఎందుకంటే మనము ధనాన్ని, దేవుని ప్రేమించలేము. ధనాపేక్షను దూరంగా ఉంచినప్పుడే దేవుడు మనకు దగ్గరగా ఉంటారు.